నిన్ను నెంబర్ 1 మోడల్గా చేస్తాను చూడు. ఆ చెయ్యి కూడా ఇలా తొడ మీద పెట్టుకో. ఇలా అలాగే ఉండు. రెడీ? ఓకే, సూపర్. ఏం కుమార్, ఫినిష్ అయిందా? నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురానా? ఓ ష్యూర్. ఓకే, థ్యాంక్ యూ. నిషా, నీ ఫేవరెట్ డ్రింక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పార్ట్నర్ నీ మీద మోజు పడ్డాడు. సారీ నిషా. శక్తి, నువ్వు నా పార్ట్నర్ అని నేను ఈ పని చేయలేదు. నిషా నన్ను ప్రేమించింది, కానీ నా దృష్టి ఎప్పుడూ డబ్బు మీదే. నువ్వు కోరుకున్న విధంగా నేను చేశాను, ఇక నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. డోంట్ వరీ కుమార్, ఈ శక్తి మాట ఇచ్చాడంటే ఏనాటికి తప్పడు. డన్. ఎంజాయ్.
వావ్, ఈ బ్లాక్ మాస్క్ లోపల ఇంత బ్యూటీ దాగుందా? పరదా తొలగించి నా సరదా తీర్చు. శక్తి, అరే, నా పేరు నీకెలా తెలుసు? పేరే కాదు, నీ జాతకమే తెలుసు. లేడీస్ విషయంలో నువ్వు చాలా వీక్, అందుకనే నేను మీ మీద ఆశపడ్డాను. ఇది మీ సొంత మోడలింగ్ కంపెనీ, ఇది మీ బంగ్లా. ఇక్కడ ఎక్కడో ఓ చోట కెమెరా ఫిక్స్ చేసి మనం జాలీగా ఉండే టైం వీడియో తీసావనుకో, నన్ను బ్లాక్ మెయిల్ చేయొచ్చు. నో 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 నో, ఏమనుకున్నా, నువ్వు నాకంటే కిలాడివి. ముందు స్నానం చేద్దాం రండి. ఓకే ఓకే, కమాన్. నా స్నేహితురాలు నిషాకి నువ్వు చేసిన ద్రోహానికి నువ్వు చావాలి. నీకు చావే సరైన శిక్ష.
సరే సార్, ఓకే సార్, అలాగే ఫాలో అవుతాను సార్. కుమార్ గారు, మీ పార్ట్నర్ శక్తి యొక్క మర్డర్ విషయమే ఇన్స్పెక్టర్ రాజా ఇప్పుడు నాతో మాట్లాడారు. షార్ప్గా ఉన్న చిన్న కత్తి ఉపయోగించి పీక మాత్రం కోసి చంపేశారు. వేరే ఎవిడెన్స్ ఏం దొరకలేదా? లేదు, కానీ హత్య చేసింది ఒక ఆడపిల్ల అయి ఉండవచ్చని మాకు అనుమానంగా ఉంది. మీకు ఎవరి మీదైనా సందేహంగా ఉందా కుమార్ గారు? లేదు సార్. ఇన్స్పెక్టర్ రాజా హంతకుడిని పట్టుకోగలరంటారా? తప్పకుండా పట్టుకుంటారు. ఇందులో చిన్న ప్రాబ్లం ఉంది. ఈ ఇన్స్పెక్టర్ రాజా ఉన్నాడే, వీడు మన లీడర్ గారికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అది వదిలేయండి, అతను పట్టుకోలేకపోతే నేను కనిపెడతాను కదా, మీరేం కంగారు పడకండి. అయినా సరే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి కుమార్ గారు. ఎందుకంటే మీరు చేయించేది మోడలింగ్. అందులో అక్కడికి ఎంతో మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు, పోతుంటారు. వాళ్ళలోంచి ఒక సూపర్ ఫిగర్ని మన లీడర్ గారికి నాకు కూడా సప్లై చేస్తుంటారు. ఇలాంటివి బయటికి చెప్పుకోగలమా? బయటికి తెలిస్తే మనమే ఇరుక్కుపోతాం. అందులో ఏ అమ్మాయి మీకు శత్రువు అని తెలుసుకుంటాం? అదే ప్రాబ్లం. పర్వాలేదు, మీరు దేని గురించి దిగులు పడకండి కుమార్ గారు, నేను పట్టుకుంటాను కదా. అంతవరకు మీరు అజ్ఞాతంగా ఉండడమే చాలా మంచిది. అదే నేను అనుకుంటున్నాను. సింగపూర్ వెళ్తాను. ఓకే. హలో, నేను నిన్న హోటల్లో మిమ్మల్ని మీట్ అయ్యానే, నేనండి. మీ అడ్రస్ ఎలా కనిపెట్టానో చూసారా? ఈ రాజా అంటే ఏమనుకున్నారు? ఏమిటి విషయం? ఏమిటండి బయట నిలబడి మాట్లాడుతున్నారు? లోపల మాట్లాడుకుందాం. సారీ, మీకేం కావాలి? మీరే. వాట్? ఇల్లు చాలా బాగుందండి. ఆంటీ లేరా? ఒక కప్పు కాఫీ కావాలి. ఆంటీ, ఆంటీ ఎక్కడికి వెళ్ళారు? నో ప్రాబ్లం, నేను వస్తానని తెలిసి కాఫీ కల్పించారనుకుంటా. ఆహా, కాఫీ తాగితే ప్రియా కలిపిన కాఫీయే తాగాలి. బెస్ట్ బెస్ట్, టేస్ట్ అదిరిపోయింది అనుకోండి. చూస్తారా, మన ఇద్దరి టేస్ట్లు ఒకేలా ఉన్నాయి. అవునండి, నాకు కూడా కాఫీ ఇలాగే ఉండాలి. కొంచెం స్ట్రాంగ్ గా, చక్కెర తక్కువగా ఉంటేనే ఇష్టం. నేను కొంచెం జోవియల్ టైప్, మీరు సీరియస్ టైపా? అవునా, కరెక్టేనా? ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏమీ లేదండి, నిన్న మీ ఫ్యాషన్ షో అద్భుతంగా ఉందండి, అది చెప్పడానికే వచ్చానండి. చెప్పారుగా, వెళ్ళండి. వెళ్తా వెళ్తా, కానీ మళ్ళీ వస్తాను, మీరు తప్పుగా అనుకోకూడదు. ఓకే, బాయ్. అబ్బా, ఫైల్ వదిలిపెట్టారే. హలో హలో మిస్టర్, హలో. ఇప్పుడు వచ్చినతను పోలీస్ ఆఫీసరా? ఏమిటండి భయపడ్డారా? నేనేనండి. ఓ, నేనెవరో మీకు తెలియదు కదా. ఐఎమ్ రాజా, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఏమండి, ఆ ఫైల్ నాదేనండి, ఇచ్చేద్దరు. థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పేనా? చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ ప్రియా. నమస్కారం. ఇతనెవరో? వీరు మా పార్టీ వారే, పేరు విజయ్. పెద్ద బిజినెస్ మ్యాన్, దొంగ సారా కాయటం నుంచి బంగారం స్మగ్లింగ్ వరకు. డాక్టర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారని విన్నాం, వారితో మేము మాట్లాడడానికి వచ్చాం. అలాగా, ఇప్పుడు ఆయన అలల పైన పాను పెట్టారు. ప్లీజ్ వెయిట్.
వారి సపోర్ట్ గానీ మనకు దొరికిందంటే పట్టపగలే మర్డర్ చేసి 10 నిమిషాల్లో బయటకు రావచ్చు. బ్రాందీ షాప్ లైసెన్స్ సంపాదించి నకిలీ సారా నింపమ్మొచ్చు. మరైతే పోలీసులు కేసులు అన్ని ఆయనే చూసుకుంటారా? ప్రజలడితే ఏ సమాధానం చెప్తారు? అరే ప్రజలేం పట్టించుకుంటారయ్యా, వాళ్ళు అమాయకులు. అంటే మనం చేసే తప్పుడు పనులన్నిటినీ లైసెన్స్ తీసుకుని చేయాలన్నమాట. మ్మ్. అవును, ఇంత పలుకుబడి ఉందని చెప్తున్నారే, వారేమన్నా మంత్రా? అరే మంత్రికి ఎంత పలుకుబడి ఎక్కడ ఉందయ్యా? మంత్రి పదవి 5 సంవత్సరాలు ఉండవలసింది పోయి ఇప్పుడు వారాల లెక్కన రోజుల లెక్కన మారిపోయింది. మొత్తం మీద రాజకీయాలు ఆడితీరినవాడు జిల్లా నుంచి ఢిల్లీ వరకు. అయ్యా ఆ, అయ్యా, ఏంటి? విజయ్ గారు మీతో మాట్లాడాలని బయట వెయిట్ చేస్తున్నారు. ఏంటో చెప్పు. వారు నెంబర్ 2 బిజినెస్ లో నెంబర్ 1. అయితే రమ్మను. నమస్కారం. నమస్కారం. నా పేరు విజయ్. నీ గురించి తెలుసు, నేనంతా విన్నాను. మీకు ఏం సహాయం కావాలని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కోరుకుంటే మంత్రి పదవైన ఇప్పించగలను. కానీ మీరు సక్రమంగా నడుచుకోవాలి. ప్రజల కోసం కాదు, పదవి కోసం. అంతకంటే ముందు 2 తెల్ల కాగితాల మీద సంతకాలు చేసి ఇవ్వాలి. ఎందుకు? ఎందుకు అని తిక్క ప్రశ్నలు వేస్తే నాకు తిక్క రేగిపోతుంది. సంతకం పెట్టమంటే పెట్టి తీరాలి. అంతే మీ పని. అప్పుడే మీకు కావలసిన పని నేను చేసి పెట్టగలను. ఏం అర్థమైందా? ఏమిటి ఆలోచిస్తున్నా మిస్టర్ విజయ్? ఏం లేదు, అంత పెద్ద మంత్రి పదవులు నాకొద్దు. నేను వచ్చింది చిన్న సాయం కోసం. నేను చేసే వ్యాపారాలకి పోలీసులు అడ్డొస్తే అది మీరే చూసుకోవాలి. దాని గురించి నాకు వదిలే. నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. హాయ్ ప్రియా. హాయ్. నేనన్నీకు ఎలా తెలిసిందే? ఏమిటి, నా సెల్ నెంబరు నీకు భారతికి మాత్రమే తెలుసు. భారతి సింగపూర్ లో ఉంది. మరి నువ్వుగాక ఇంకెవరు చేస్తారే? ఓకే. హౌ ఈస్ బెంగళూరు? వావ్, ఫైన్ క్లైమేట్. ఎంతో జాలీగా ఉంది. నువ్వు రానని చెప్పావు కదే. నేను అక్కడికి వచ్చుంటే ఓ మంచి కార్యం జరుగుండేది కాదు తెలుసా? ఏమిటా మంచి కార్యం? నువ్వు బయలుదేరరా, చెప్తా. ఓకే, వస్తున్నా. ఏంటి ఆ గుడ్ న్యూస్ చెప్పు. ఎందుకు ఆ మృగాన్ని జ్ఞాపకం చేస్తున్నావు? ఇదే గుడ్ న్యూస్ అంటున్నావా? అవును. నువ్వు బెంగళూరు వెళ్ళినప్పుడు వాడు నా చేతిలో భలే చిక్కిపోయాడు. వాడిని ఫినిష్ చేసి పైకి పంపించాను. రియల్లీ? ప్రియా, ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు పోయిన జన్మలో నేనెంతో పుణ్యం చేసుకుని ఉంటాను. నాకు మాత్రం నువ్వు తప్ప మరెవరున్నా నిషా. ఏది ఏమైనా ఒక ఫ్రెండ్ కోసం హత్య చేసే మనసు ఎవరికి ఉండదు ప్రియా. నువ్వు బలైపోయినట్లు ఇంకే ఆడపిల్ల బలి కాకూడదు. అందుకోసమే నేను ఇలా చేశాను. అది మాత్రమే కాదు, ఇంకో గుడ్ న్యూస్. ఇంకో గుడ్ న్యూసా? ఎస్. భారతి ఫోన్ చేసింది. నిన్ను మోసగించి నీ జీవితాన్ని నాశనం చేసిన కుమార్గాడు సింగపూర్ నుంచి రేపు రాత్రి 10 గంటల ఫ్లైట్లో వస్తున్నాడు. వాడు మరుసటి రోజు సూర్యోదయాన్ని చూడలేడు. నిషా, బి కేర్ఫుల్. భయపడద్దు. వాడు నన్ను గుర్తుపెట్టడానికి వీలు పడదు. వాడి ప్రాణం తీసేందుకు మారువేషంలో వెళ్తాను. వాడి దగ్గర ఒకసారి మోసపోయాను, మరోసారి మోసపోలేను. హాయ్ ప్రియా. ఓ హలో. ఇద్దరు ఒకే చోట ఉన్నారే. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఏంటి ఒకటే దాహంగా ఉంది? ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేరా? ఏం కావాలి? కూల్ డ్రింక్. ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇంకెందుకు, అందుకే. మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగి చూశాను, కానీ మీరే నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే ఈ రోజు ఇలా ఇంటికి వచ్చాను. ఇదిగో, ఇది నీకు, ఇది తనకు. ఏమంటావు? ఏమంటానా? తీసుకొని బయటికి పోతే చెప్పు తెగుద్దంటాను. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మీ ఇద్దరిని ఎలా అనుభవించాలో నాకు తెలుసు. వస్తా.
and you can dance for inspiration. Come on. Come on, come on, come on, come on, come on, come on, come on. ప్రేమించినట్టు నటించి మొత్తం మందుకు బానిసన చేసి నిన్ను పాడు చేసి నీ మరణానికి కారకుడైన రాము ఇప్పుడు నన్ను ప్రియాను కూడా నాశనం చేస్తానని పంతం పట్టాడు. నీవు చనిపోయే ముందు వాడి ప్రాణానికి ఏ హాని తలపెట్టొద్దన్నావు. అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. ఇలా మసాజ్ చేయించుకోవడమైనా ఆలోచించేది ఏమైనా ఉందా? అయ్యగారి బిజినెస్ ని ఆ ఇన్స్పెక్టర్ దెబ్బ కొట్టేశాడు. దాన్ని మీరేం పట్టించుకోరా? ఏమండి, నేను అన్నది ఏమన్నా తప్ప? ఇక ఇన్స్పెక్టర్ రాజా ప్రాణాలతో ఉండకూడదు, లేపేయాలి. ఏమంటారు? ఓకే. ఇన్స్పెక్టర్ రాజా తన డ్యూటీ పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. మన దారికి రాకపోతే మన తడాక చూపిద్దాం. భయపడకమ్మా, ఏడోకు, నీకేం కాదు. ఇట్స్ ఓకే. ఇన్స్పెక్టర్, చూసావా నీ పరిస్థితి? నిన్నటి వరకు మేము నీ చుట్టూ తిరిగాం, నువ్వు ఇప్పుడు మా ఇంట్లో బందీగా ఉన్నావు. ఇదేరా మా పవరు. ఈ రామిరెడ్డి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి. సార్ అందుకే సార్ నేను అప్పుడే చెప్పాను, నా మాట విన్నారా?
పెద్దవాళ్లతో పోటీ వద్దు అని చెప్పాను, అది వినిపించుకోలేదు. మనం ఎలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే సెంటర్లో ఉన్న పెద్దాపురం పాపల్ని, ప్లాట్ఫామ్ మీద పాతగుడ్డలు అమ్మేవాళ్ళని, ట్యాంక్ బండ్ మీద బఠానీలు అమ్మేవాళ్ళని, ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని పట్టుకుని చిల్లర పోగు చేసుకోవాలని చెప్తే అది వినలేదు. చెప్పింది వినకుండా చేతులు ఎత్తేసారు కదా సార్. ఇలాంటి గంజాయి స్మగ్లర్కి, దొంగ సారా వ్యాపారికి పెద్ద లెవెల్లో పలుకుబడి ఉంటుంది సార్. ఇప్పుడు ఏమైందో చూసారా? రేయ్, పులి వలలో చిక్కుంటే ఈ ఎలుగు కూడా మీసాలు దువ్వుతుంది. నా కట్లు విప్పి చూడండిరా, ఎవరికి ఎంత దమ్ముందో నేను చూపిస్తాను. రెచ్చిపోకున్నా, నీకున్న బలం మాకు లేదని తెలుసు. ఎవరినైనా వెన్నుపోటు పడవడమే మాకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయం నీకు తెలియదులే. ఇన్స్పెక్టర్, మాతో చేతులు కలిపి విశ్వాసం గల కుక్కలా కాలి కింద చెప్పులా పడి ఉండాల్సిన వాళ్ళు మీలాంటి పోలీస్ వాళ్లే. వదిలేండిరా, తన్నులు తిని తిని రాటు తీరిన శరీరం రా ఇది. వాడు తంతే ఏమవుతుంది? ఎరా, నువ్వు అక్కడ సిన్సియర్గా ఉంటే దేశం బాగుపడుతుందా? కత్తివరా. ఎందుకు ఏడుస్తున్నావు? మరేం చేయమంటారు సార్? ఎన్ని అనుకున్నా నేను పోలీసు వాడినే, అతను పోలీసు వాడే. నా కళ్ళ ముందే అతన్ని చంపేస్తుంటే నన్ను చూస్తూ ఎలా తట్టుకోమంటారు సార్? అయితే కళ్ళు మూసుకో. అలాగే సార్. పాపం చనిపోయిన రాజాను తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అమాయక చక్రవర్తిలా ఉన్నాడు. మనతో చేతులు కలిపి ఉంటే ప్రాణాలతో ఉండేవాడుగా. స్వర్గంలో ఉండమంటే వద్దంటూ నరకానికి పోయాడు. బ్రతకడం తెలియని వాళ్ళు బ్రతికున్నా వేస్టే. ఎరా సూర్య, మీ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా తిగ్గా నడుచుకుంటారు? మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడకండి బాస్. ఇప్పుడు మీరు కల్పించిన వసతులతో నేను హాయిగా బతకడం లేదా? మాలాగా ఇన్స్పెక్టర్ రాజాకి బతకడం తెలియదు. వాడు కర్తవ్యం నిజాయితీలంటూ మీకే ఎదురు తిరిగాడు. అందుకే మీ కత్తిపోటుకు బలైపోయాడు. మీరు దాని గురించి మర్చిపోండి బాస్. ఆ బాడీని ఏం చేయాలో ఆలోచించండి. వాడి బాడీని కారులో పెట్టి పేల్చేయండి. తీవ్రవాదులు పేల్చేశారనుకుంటారు. కరెక్ట్ గా చెప్పావురా.
ప్రాబ్లం? యా, నా స్కూటర్ రిపేర్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్. నాట్ ఎట్ ఆల్, విత్ ప్లెజర్. కమ్ ఆన్. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఓబ్రా. నైస్, వెరీ నైస్. యూ వాంట్ డ్రింక్? నో థ్యాంక్స్. మా అమ్మ నాన్న బొంబాయి నుంచి వచ్చినట్టున్నారు. యూ డూ వన్ థింగ్, నువ్వు గార్డెన్లో వెయిట్ చేయి. ఓకే. ఓ, ఓపెన్ ది డోర్. చీకటి సరసానికి అనుకూలంగానే ఉంటుంది, కానీ బ్లాక్ బ్యూటీ ఎక్కడుందో కనిపించడం లేదే. నా మనసునే అర్థం చేసుకోలేని నువ్వు మారు వేషంలో ఉన్న నన్ను మాత్రం ఎలా కనిపెట్టగలవురా? ఎవరు నువ్వు? నిషా. నిషా? అవునరా, నిన్ను ప్రేమించిన నిషానే. పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించి డబ్బు కోసం మరొకటికి తార్చావు కదరా. నువ్వు చేసిన పాపానికి చావే నీకు సరైన శిక్ష. నిషా, ఏంటి నువ్వు అనేది? శక్తిపోయిన నరకానికి నిన్ను పంపిస్తాన్రా. నిషా, నన్నేం చేయకు. నిషా, రేయ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం పీక కట్ చేయడం వల్లే ప్రాణం పోయిందని తేలింది. మిగతా బాడీలో ఎక్కడా గాయలేదు. సో ఎవరో పగబెట్టి అతని హత్య చేశారు. హత్యాస్థలంలో మనకు దొరికిన ఒకే ఒక ఆధారం ఈ లిప్స్టిక్. సో ఎవరో ఆడపిల్లే హత్య చేసి ఉండాలి. సార్, యాక్చువల్గా ఈ హత్య ఓ ఆడపిల్ల చేసి ఉండదు. ఎవరో మనల్ని మోసం చేయాలనే ఈ లిప్స్టిక్ అక్కడ పడవేసి ఉంటారు. నను, యు ఆర్ రాంగ్. నా ఉద్దేశం, హత్య కాబడిన వాళ్ళిద్దరూ ఎస్కే ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్స్. అందమైన అమ్మాయిలతో మోడలింగ్ చేయడమే వాళ్ళ వృత్తి. సో అమ్మాయిలకి వాళ్ళకి మధ్య ఏవో గొడవలు వచ్చి ఉండాలి. నెక్స్ట్, ఇన్స్పెక్టర్ రాజయ్య ఆ కేసును డీల్ చేశారు. వారు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయినప్పుడు అతనితో పాటు ఒక అమ్మాయి చనిపోయింది. దీన్ని బట్టి చూస్తుంటే అమ్మాయిలకి హత్యలకి ఏదో సంబంధం ఉంది. సో మిస్టర్ సూర్యకాంత్, ఇన్స్పెక్టర్ రాజా హత్యకు సంబంధించిన అన్ని ఫైల్స్ నేను చూడాలి. ఎందుకంటే వాటిని బట్టి క్రిమినల్స్ ఎవరో ట్రేస్ చేయొచ్చు. హలో. హలో భారతక్క. హాయ్ నిషా, హౌ ఆర్ యు? ఫైన్. ప్రియా ఎలా ఉంది? రోజు ఫోన్ చేసేది, 3 రోజులుగా ఫోనే చేయలేదు. ప్రియా 3 రోజులుగా కనిపించటం లేదు. 3 రోజులుగా కనిపించడం లేదా? అవునక్క, ఈ సిటీ అంతా వెతికి చూశాను. అది ఎక్కడికెళ్ళిందో తెలియలేదు. ఒకవేళ నిన్ను చూడాలనిపించి సింగపూర్ వచ్చిందేమోనని నీకు ఫోన్ చేశాను. ఇక్కడికి రాలేదు. ఒకవేళ బెంగళూరు వెళ్ళిందా? బెంగళూరు వెళ్ళి వెతికి చూద్దామని బయలుదేరబోతున్నాను. ఓకే, ఆ పని చెయ్యి. నేను నెక్స్ట్ ఫ్లైట్ లో బయలుదేరుతాను.
ఉంటాను భర్తక్క. హలో హలో, నేను భారతిని. నువ్వా అక్కయ్య? సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ప్రియ కనిపించిందా? కనిపించలేదక్క. తను ఇక్కడ కూడా లేదు. బెంగళూరంతా వెతికాను. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు. అదేమైందోనని నాకు భయంగా ఉంది. ఎందుకు అలా అంటున్నావు? నేను ప్రియ డైరీ చదివాను. ఇన్స్పెక్టర్ రాజా ఎవరు? అదేంటి? వాళ్ళు ప్రేమించుకున్న విషయం నాకు తెలుసు. ఇన్స్పెక్టర్ రాజాని రాజకీయాల్లో ఉన్న రామిరెడ్డి హత్య చేసి చంపడం కళ్ళు చూసినట్టు రాసింది. ఇక్కడ ఒకరు మోడల్ షోకి డాన్సర్ కావాలని ప్రకటించారు. నేను వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. అక్కడ మన ప్రియ గురించి ఏమైనా తెలుస్తుందేమో చూస్తాను. మిగతా విషయాలు అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఓకే బాయ్. హలో, నేను విజయ్ని. ఎవరు? విజయ్? ఏ విజయ్, అక్కడ ఏం చేస్తున్నావా? త్వరగా రా. సూపర్ మోడల్ వస్తుంది, వచ్చేయండి. ఏం నువ్వు చెప్పేది? మన ప్రోగ్రాం కోసం భారత్ అనే ఒక అందమైన మోడల్ వస్తుంది. అందమైన అమ్మాయి? వెంటనే బయలుదేరుతున్నా. రే, విజయ్ ఇంటికి మోడల్ వస్తుందంటే రారా? నేను రాను. ఏమయ్యా? నాకెందుకో మీరు ఆ విజయ్తో అంత క్లోజ్ గా మూవ్ అవడం అంత మంచిది అనిపించడం లేదు. నేను మీకు అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాను, నా మాటే పట్టించుకోవడం లేదు. సర్లే పోవా, నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. అలాగా? అయితే మీ ఇష్టం, నేను వెళ్తాను. పోవా, వాడు ఎలాగ పోయాడుగానే నువ్వు రా, బయలుదేరు. పదా, అక్కడ బాటలు పెట్టరా. అదా నమస్కారం. నమస్కారం. ఎంత తొందరగా వస్తారనుకోలే. ముందు ఆ భారత్ ఎక్కడుందో చూపించవయ్యా. థ్యాంక్ యూ. ఐఎమ్ మోడల్ భారతి. ఇంటర్వ్యూకి వచ్చాను. పైన రూమ్ లో వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఏమయ్యా ఇంజనీర్, ఫిగర్ నీకు నచ్చిందా? చోళీ కే పీछे क्या है, చోళీ బనియన్ కే పీछे क्या है, బనియన్ కే బనియన్. ఇంటర్వ్యూ అని చెప్పి తాగి అల్లరి చేస్తున్నారా? డైరెక్ట్ సెలక్షన్. ఇప్పుడు మేము ఇవ్వబోయేది ఇంటిమేట్ కనెక్షన్. ఇంజనీర్ ఎంజాయ్. పట్టుకోండి.
ఎందుకు బండి ఇన్స్పెక్టర్ రాబురా ఉన్నాడు చూడు. వెనకపడి వెనకపడి అవును, బోడి ఇన్స్పెక్టర్. ఏయ్, వీడికంటే ముందు ఎంతమంది ఇన్స్పెక్టర్ని టపా కట్టించాం మేము. మమ్మల్నే బెదిరిస్తున్నాడా? ఏయ్, ఎవరిని ఎక్కడ ఎలా కొడితే పడతారో మాకు తెలియదా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పలేదే? గుడ్ ఆఫ్టర్. స్టాప్ ఇట్. మీరంతా చవటల్లో ఉండబట్టే ఈ రౌడీలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. పట్టపగలే గంజా స్మగ్లింగ్ చేస్తారు అన్న కొడకల్లారా. వీళ్ళ లాకప్ లో పడే. ఈ సూట్ కేసు లోపల పెట్టు. ఏంటో చూస్తున్నా. మమ్మల్ని లాకప్లో తోస్తావా? నీ అంత చూస్తాను. నోరు తెరిచావంటే నాలుక చీరేస్తాను. ఇన్స్పెక్టర్, వీళ్ళని కోర్టులో హాజరుపరచు. అంత అవసరం లేదు సార్. వాట్? అవసరం లేదా? ఏమంటున్నారు సార్? వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లగలం. మీరటు వెళ్ళగానే పై అధికారుల నుంచి ఫోన్ వస్తుంది. వీళ్ళని వెంటనే వదిలిపెట్టాల్సి వస్తుంది. తర్వాత కోర్టు లేదు, కేసు లేదు. ఓహో, నీలా నాకు బుర్ర లేదనుకున్నావా? ఈ రోజు శనివారం, రేపు ఆదివారం. వీళ్ళను బయటకు తీసుకెళ్ళడం ఎవరి వల్ల కాదు. ఈలోగా ఏం చేయాలో నాకు తెలుసు. సార్, ఎలాగో కోర్టులో వదిలేస్తారు. అంతకంటే ముందు మనమే రిలీజ్ చేస్తే మీ జేబు నిండుతుంది, నా జోలే నిండుతుంది. ఒక సిన్సియర్ ఇన్స్పెక్టర్ మాట్లాడే మాటలేనివి? సిగ్గులేదు?
ఇందులో సిగ్గుపడడానికి ఏముంది సార్? చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే నాయకులే స్విస్ బ్యాంకుల్లో కట్టలు దాచుకుంటుంటే కాకి డ్రెస్ వేసుకున్న మనం చిన్న కట్టలు తీసుకుంటే తప్పేం లేదు సార్. ఏయ్, ఇంకొక మాట మాట్లాడేవో నిన్ను వీళ్ళతో పాటు బొక్కలో తోస్తాను. నీలాంటి గుంటనకలు ఈ డిపార్ట్మెంట్ లో ఉండబట్టే సిన్సియర్ ఆఫీసర్ రాజాని బాంబ్ బ్లాస్ట్ లో చంపేశారు. నాలాంటి బాధ్యత గల ఆఫీసర్లు కూడా తలదించుకోవాల్సి వస్తుంది. చూడు, ఇంతవరకు నువ్వు ఎలా నడుచుకున్నావు నాకు అనవసరం. కానీ నేను ఇక్కడ ఉన్నంత వరకు నీ డ్యూటీని నువ్వు సక్రమంగా చేయాలి. లేదంటే కోర్లు పీకేస్తా. బీ కేర్ఫుల్. నీ కోర్లు ఎలా పీకాలో నాకు తెలుసులే. ఏయ్, ఇలా రావయ్యా. సార్. లాకప్ లో ఉన్న మన గెస్టులకు మందు మగువ ఏం కావాలన్నా దగ్గరుండి సప్లై చేయండి. ఏంటి సార్ మీ డబ్బులు ఇస్తున్నారా? ఏయ్, ఇంతకు మించి 10 ఇంతలు మా బాధ దగ్గర వసూలు చేసుకుంటానయ్యా. కుమార్, ఎంజాయ్. సరే. మన బాసు మనుషులని తెలుసు కూడా వర్మ పట్టుకున్నాడా? ఏయ్, మన బాస మనుషులు కాబట్టి ముఖ్యంగా పట్టుకున్నాడయ్యా. ఇన్స్పెక్టర్ రాజాని మనమే చంపించామన్న సంగతి అతనికి తెలుసు అని అంటున్నావు కదా, అది మనకే డేంజర్ కదా. సెల్లో ఉన్న మన వాళ్ళని చంపేస్తాడేమో. ఏయ్, నువ్వెందుకయ్యా టెన్షన్ అవుతావు? అన్నీ నేను చూసుకుంటానుగా. ఆ డబ్బేదో నా మొహాన పడి మన వాళ్ళకి కావాల్సిన అవసరాలని నేను చూసుకుంటాను. నేను కానిస్టేబుల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. నేను అయ్యగారికి ఫోన్లో అన్ని విషయాలు చెప్పాను. నేను ఏమేం చెయ్యాలో డీటెయిల్డ్గా నాకు అన్నీ చెప్పారు. నీ దగ్గర డబ్బు మాత్రం తీసుకొని వచ్చామని చెప్పారు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ డబ్బు నా చేతికి ఇస్తున్నావు. ఎందుకంటే నా భార్య అలిగి పుట్టింటికెళ్ళి 3 సంవత్సరాలు అయింది. ఈ రోజు ఆమె నా దగ్గరకు వస్తుంది. నేను స్టేషన్కి వెళ్ళి ఆమెను తీసుకెళ్లి ఇంట్లో దింపి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఏంటి చూస్తున్నావు? ముందు డబ్బు ఇవ్వు. అర్జెంటుగా వెళ్ళాలి. లెక్క పెట్టి చాలు కానీ ఇవ్వయ్యా. నా టెన్షన్ నాది. తర్వాత కలుస్తాను. మొత్తం పట్టుకెళ్ళిపోయాడే. లోపలికి అందరిగా పనిగానే ఉన్నాయా? మనకి కూడా ఏమన్నా ఏమిటి సార్ మీ మొహం అదోలా ఉంది? వెళ్ళిన పని అవలేదయ్యా. ఈరోజు నా భార్య రాలేదు. భార్య? నేను ఈ స్టేషన్కి వచ్చి సంవత్సరం పైన అయ్యింది. మీ రాజన్మ బ్రహ్మచారే కదా, ఇప్పుడు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా విషాదగాదయ్యా, విషాదగాద. మీరేం బాధపడకండి సార్, సూపర్ ఫిగర్ తీసుకొచ్చేసాం. అలాగా? అందగా ఉందా? అందం సంగతి అలా ఉంచండి సార్. ఈ రోజు సిటీలో ఏ చిలక దొరకలేదు, అందుకని ఈ గిలకని పట్టుకొచ్చేసాం. అలాగా? ఎలా తీసుకొచ్చారు? మేము వెళ్ళాక ఒట్టి చేతులతో వస్తామా? ఒంటరిగా ఒక పిల్ల రైల్వే స్టేషన్ దగ్గర దిక్కులు చూస్తూ నిలబడింది, తీసుకొచ్చేసాం. అరిచి గోళం చేయలేదా? మూసిసంగా. దేంటి? నోరు. ఆహా. ఏం జరిగిందయ్యా? పోయింది. ఏంటి కుమార్, పని పూర్తయిపోయిందా? పని పూర్తయింది, ఇలా పోయింది. ఎంత పని చేశారా? మరేంటి, అల్పాయుష్కురాలు పుట్టుకొని పోయింది.
ప్రాప్తం లేదు. సర్లే, ఇంకో లాకప్ డెత్. ఎప్పటిలాగా మనం చేయాల్సింది చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చిందో పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య కదూ? అవును సార్. చెప్పకూడదు కానీ మొత్తానికి అందగత్తే. భాగ్యం, రే రాక్షసులారా, ఇవి నా భార్యరా. మీ భార్య? భాగ్యం, నా కోసం నువ్వెంత ఆశగా వచ్చావు, వీళ్ళకి బలైపోయావా? అరే పశువులారా, 3 సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూశాను, నీ శవాన్ని చూస్తాననుకోలేదు. భాగ్యం, మిమ్మల్ని ప్రాణాలతో వదలరా, వచ్చారా కొడకల్లారా. భాగ్యం, భాగ్యం. నా వేరంత నాకంటే రేపు పడుతున్నానే. భాగ్యం, దొంగరాళ్ళారా, అన్యాయంగా చంపేశారు కదరా. శభాష్. ఇన్స్పెక్టర్ గారు, సార్, నా భార్య సార్ చనిపోయింది సార్. నేనే తప్పుకున్నాను సార్. పెళ్ళైన తర్వాత 1 వారమే నాతో కాపురం చేసింది సార్. ఆ తర్వాత నేను చేసే పనులు నచ్చక నా మీదకి పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. ఇన్నాళ్ళకి నా కోసం వచ్చింది సార్. ఈ నరరూప రాక్షసులు నా భార్యను చంపేశారు. నా భార్యను పొట్టలు పెట్టుకున్నారు సార్. సార్, వీళ్ళకి శిక్ష వేయకుండా వదలకండి సార్, వదలకండి సార్. ఉరి శిక్ష వేయించండి సార్. నీ భార్యని మానభంగం చేసి చంపేశారని లబోదిబాబని రోధిస్తున్నావే. ఇంతకుముందు కూడా ఈ రౌడీ నా కొడుకులు అమాయకులైన కన్ని పిల్లల్ని చెరిచి చంపేస్తుంటారు. అప్పుడు కూడా వాళ్ళకి కావలసిన వాళ్ళంతా ఇలాగే ఆక్రోశించుంటారుగా. అప్పుడు మీకు పోలీస్ లాకప్లో కన్నెపిల్లపై అత్యాచారం, పోలీస్ స్టేషన్లో భర్త కళ్ళ ముందే భార్య మానభంగం, విచారణ కోసం తీసుకొచ్చిన ఖైదీ లాకప్ డెత్. ఇటువంటి వార్తలు పత్రికల్లోనూ టీవీలోనూ చూసి ఏదో పోలీసుల మీద ఉన్న దురభిప్రాయంతో అల్లిన కట్టుకథలే అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ వల్ల నేను ఇన్స్పెక్టర్గా ఉన్న ఈ స్టేషన్లో ఇటువంటి దుర్ఘటన జరుగుతుందని కళ్ళు కూడా ఊహించలేదు. సార్, మీరే సార్ ఎలాగైనా నన్ను కాపాడాలి. నేను నిన్ను కాపాడాలా? ఏ, మీ గ్యాంగ్ లీడర్ ఇప్పుడు నిన్ను కాపాడ్డా? ఏంటి సార్, అన్ని స్టేషన్లో జరిగేదే కదా సార్. నేను కొత్తగా ఏం చేశాను? ఏదైనా కేసును తీసుకురండ్రా అంటే వీళ్ళు నా భార్యనే తీసుకొచ్చారు. అది విచారణ చేయమంటే కాకి డ్రెస్ వేసుకుని కర్తవ్యాన్ని మర్చిపోయే ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నా, స్వార్థంతో చట్టాన్ని తాకట్టు పెట్టద్దు. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుందని. కోట్ల ప్రజలకు సేవ చేసేందుకు లక్షల పోలీసులు ఉన్నారు. ఇందులో ఏ ఒక్కడు తప్పు చేసినా మన డిపార్ట్మెంట్కి అసహ్యం. ఎందుకయ్యా ఇలా దిగజారిపోతారు? సారీ అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి చట్ట ప్రకారం చర్య తీసుకుంటా. ఒకవేళ ధనబలంతోనో రాజకీయ పలుకుబడితోనో ఈ నా కొడుకులు తప్పించుకోవచ్చు, కానీ నా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేరు. వీళ్ళని శిక్షించి తీరుతాను. మమ్మల్ని క్షమించమ్మా. ఇప్పుడే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. సార్, నో, గెట్ లాస్ట్. నా కొడకల్లారా, రండి. ఏంట్రా చూస్తున్నా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూస్తారు. సార్, వాళ్ళు వస్తే లోపలికి రానివ్వకు. ఓకే సార్. నేను కమిషనర్తో మాట్లాడొస్తా. ఏంటయ్యా,
403 నువ్వు మాకు కాపలానా? ఆయన ఏదో గొప్ప అనుకుంటున్నాడు. భార్య చనిపోయిందని కాస్త కన్నీళ్లు పెట్టుకుంటే ఆయన మమ్మల్నే సస్పెండ్ చేస్తాడా? కమిషనర్ దగ్గరికేగా వెళ్ళింది. ఆయన తిరిగి వచ్చే లోపు ఇక్కడ సీన్ ఎలా మారుస్తానో చూస్తావా? చూడు. ఏం కుమార్, తాళం వేసి వెళ్ళాడా? ఏం పర్వాలేదు. వాడు తాళం వేసి వెళితే మేం తీలేమనుకుంటున్నాడా? ఇప్పుడు చూడు. అందరూ బయటకు రండి. రండి. మీరిక్కడ జరిగింది పూసగుచ్చినట్టు రామిరెడ్డి గారికి చెప్పండి. వెళ్ళండి, వెళ్ళండి. బాయ్. భాగ్యం, ఎలాగూ ప్రాణం పోయింది. భార్య పోతే ఇంకో భార్య దొరుకుతుంది, కానీ పోలీసు ఉద్యోగం పోతే మళ్ళీ దొరకదు కదమ్మా. అందరూ నన్ను పనికివాడిని వాడిగా చూస్తారు. నన్ను క్షమించమ్మా. ఏయ్, చేసిందంతా చేసి అక్కడేం చేస్తున్నారు? రండి. లాగండి. గుడ్ ఈవినింగ్ సార్. రండి మిస్టర్ వర్మ, మీకోసమే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రండి, కూర్చోండి. నో థ్యాంక్స్ సార్. నో ఫార్మాలిటీస్, ప్లీజ్ డౌన్. ఎస్, వాట్ ఇస్ ద మ్యాటర్? సార్, ఎస్ఐ సూర్యకాంత్ భార్యని లాకప్లో ఉన్న ముగ్గురు రౌడీలు రేప్ చేసి చంపేశారు. నాకు ఆ విషయం ఆల్రెడీ తెలుసు. ఎస్ఐ సూర్యకాంత్ కానిస్టేబుల్స్ వచ్చి ఇప్పుడే మీ మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. సార్, నేను ఇంతకు ముందే వాళ్ళని సస్పెండ్ చేశాను. ఓకే వర్మ, ఓకే, నువ్వు సస్పెండ్ చేయొచ్చు. ఎస్ఐని వెతుక్కుంటూ స్టేషన్కి వచ్చిన అతని భార్యను నువ్వు లాకప్లో ఉంచి రేప్ చేశావని, ఆమె అవమానం భరించలేక లాకప్లోనే ఉరిపోసుకుని చనిపోయిందని వాళ్ళ ముగ్గురు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. సార్, జరిగిన సంఘటన తారుమారు చేసి మీకు చెప్పారు. మీరు ఛార్జీ తీసుకున్నప్పుడే చెప్పాను. ఆ సూర్యకాంత్తోను ఆ రామరెడ్డి ముఠాతోనూ జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళతో మీరు ఎప్పుడు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించాను. బట్ మీరు మోసపోయారు. యు ఆర్ టూ లేట్. సార్, వచ్చే దారిలో జీప్ రిపేర్ అయింది. నన్ను ఏం చేయమంటారు? నో మోర్ ఎక్స్ప్లెనేషన్. రేపు 10 గంటలకి వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి ఆఫీసర్ రమ్మన్నాను. మీరు అక్కడికి రండి. ఈలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి నిర్ధారణ చేద్దాం. సార్, టుమారో మార్నింగ్ 10 o'clock. వర్మ, మమ్మల్ని నువ్వు లాకప్లో దోస్తావా? రేపు ఉదయం 9:30 గంటలకి నువ్వు మడాష్. జై భారత్, జై భారత్. ఎవరు నువ్వు? సింహం, నరసింహం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మేమే మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాం. మాతో విశ్వాసంగా ఉంటే కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు మేము మామూలు ఎంతైనా ఇస్తాం. నీ రేట్ ఎంతో చెప్తావా? జరూర్ బోలేంగే.
మామూలు తీసుకునే రౌడీ దగ్గర ఇంకా మంత్రి గారి వరకు ఒక రేటు ఫిక్స్ చేసిన సార్ సార్ తాకి బట్టలు వేసుకుని రాత్రి పగలు కష్టపడినా ఫస్ట్ తారీఖు వస్తే 1000-2000 వస్తాయి. మీరు వీరితో పాటు చేయి కలిపి వీరితో కలిసిపోయారంటే లక్షల్లో రాబట్టుకోవచ్చు సార్. మీరు మాత్రమే కాదు సార్, మా జేబులు నిండుతాయి సార్. ఎస్క్యూస్ మీ, తమ్ముడు చెప్పింది బాగానే ఉందనిపిస్తుంది. కాస్త ఆలోచించారంటే ఎందుకైనా మంచిది. చచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్స్ రాజావర్మల ప్రాణాలకి ఖరీదెంత ఇవ్వగలవో చెప్పారా? నరసింహం, ఆ రేట్ ఎంత నువ్వే చెప్పు. చెప్తారా? చెప్తా, నాకు సరైన ఎవిడెన్స్ దొరికినప్పుడు. ఏంటి వాగుతున్నావు? నేను తలుచుకుంటే నేనేమైనా చేయగలను. ఏం చేస్తావు బే? నేనేమన్నా గడ్డి తినే ఆఫీసర్ అనుకున్నావా? డబ్బు కోసం పదవుల కోసం ఆ బేవకూఫ్ గాళ్ళు మీ ముఠాకి లొంగిపోవచ్చు. అదేమీ నాకు అవసరంలే. మీకు ఫైనల్ వార్నింగ్ ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చినా. అతి త్వరలో నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఊరికే మాత్రం కాదు, బేడీలతో. జై భారత్. రామిరెడ్డి ఇంట్లో కూడా ప్రియ లేదు, బెంగళూరు కూడా వెళ్ళలేదు, ఇక్కడ లేదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాకు అదే అర్థం కావటం లేదు. నీకెవరి మీద సందేహమా? సందేహమా? అక్క, రాము అనేతను మన ఇంటికి వచ్చి డబ్బు ఎరచూపి మమ్మల్ని లొంగిపోమని అప్పుడప్పుడు బెదిరించేవాడు. వాడి మీదే నాకు అనుమానం. రామా? ఈ రాముని వల్ల వేసుకుని నా చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవాలి.
హలో రాము, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ గురించి. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ జాతకం అంతా తెలుసు. ఈమెవరో తెలుసా? తెలీదు? రై, నిజం చెప్పరా, లేకపోతే చీరేస్తాను. చెప్పు, చెప్పరా. చెప్తాను. ఎక్కడ దాచావు? కత్తి తీయండి, మీకంతా చెప్తాను. నేను అమ్మాయిల విషయంలో కాస్త వీకే, కానీ కిడ్నాప్ చేసేంత ధైర్యం నాకు లేదు. నిజమే చెప్తున్నావా? సిస్టర్, మన అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. మన అమ్మేట్రా? సారీ, మా అమ్మ మీద ఒట్టుగా. వెళ్ళు. ఆగో, తీసుకెళ్ళు. నేను, మా అక్కయ్య భారతి, నిషా ముగ్గురం కలిసి సంతోషంగా భోంచేశాం. ప్రియా, నీకు ఇష్టమైన తిను. థ్యాంక్ యూ. మా అక్కయ్య భారతిని నేను ముసుగు వేసుకొని భయపెట్టాలనుకున్నాను, కానీ తనే నన్ను భయపెట్టింది. ప్రియా, ప్రియా, ఏమైంది? ప్రియా, ప్రియా, ఏమైందమ్మా? లే ప్రియా, ఇదంతా తమాషే కదా. ప్రియా, ఏమైంది? నీకేమైనా అయిందండి? తట్టుకోలేను, ప్లీజ్. ఏయ్, మోసపోయావుగా? హలో అల్లరి పిల్ల. దాగుడు మూతులు కూడా ఆడుకునేవాళ్ళం. దొరికిపోయా. ఈ అల్లరి పిల్ల ఎక్కడుందబ్బా? వెతుకుతా. నేను ఇంటి వెతుకుతాను. నేను ఇటు చూస్తాను. ఎక్కడ దాకుందో తెలియట్లేదే. ఐడియా, ఫ్రిడ్జ్ లో ఉందో చూద్దాం. ప్రియా, నువ్వే గెలిచావు, రావే బయటికి. అమ్మ దొంగ. చూసారా, నేను దాక్కున్నానంటే మీరెప్పటికీ కనిపెట్టలేరు. చూసారా, నేను దాక్కున్నానంటే మీరెప్పటికీ కనిపెట్టలేరు. ఎప్పటికీ కనిపెట్టలేరు. వీళ్ళని నేను షూట్ చేయకూడదు పోరి. నిన్ను గిట్లా కట్టి పడేసిన దొంగ నాయాలని నువ్వే షూట్ చేయాలి. ఇందా షూట్ చేయి. అరే, ఎందుకమ్మా గట్లా భయపడతావు? నీకు ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటానుగా, ఫికర్ అవ్వకు. నన్ను నమ్మమంటున్నానుగా. ధైర్యంగా కాల్చు. కాల్చు. నన్ను కాల్చకు. పెద్ద రివాల్వర్ అని అనుకుంటున్నావా? నిన్ను కాపాడాలని నా తుపాకీ ఇస్తే నన్నే షూట్ చేయాలనుకుంటున్నావా లపాకి? ఈ గూట్లేగాళ్ళంతా నీ గ్యాంగ. తాడిని తన్నే వాళ్ళుంటే దాని తల తన్నే వాళ్ళుంటారే బుల్బుల్.
తుపాకీ ఇవే లపాకి. జై భారత్. నేను మీలాగే రౌడీగా మారానే అనుకో, మీ అందరి మక్కల్ని విరగొట్టి పిచ్చి కుక్కల నడి రోడ్లో ఈడ్చకపోగలను. నా కర్తవ్యం చట్టాన్ని గౌరవించడం. అందువల్లే తుమ్ లోగోంకు చోటు దేతా హూं. చట్ట ప్రకారం శిక్షిస్తాను బే. ఏసీ, అంతకంటే ముందు నేను నక్సలైట్ ఏరియాకి బదిలీ చేయిస్తారా? రెడీ? బ్యూటిఫుల్, సూపర్ ఫుల్. స్మైల్ ప్లీజ్. యా, రెడీ రెడీ. ఓకే, నెక్స్ట్. చేయాలి ఉంచండి. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. స్టిల్స్ అన్ని సూపర్గా వస్తాయి. ఈ స్టిల్స్ ఎప్పుడు ఇస్తారు? రేపు ఉదయం ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మర్చిపోకుండా పంపించండి. అలాగే. స్మగ్లింగ్ బిజినెస్ లో మనకు లాభం ఉంది కాబట్టి విజయ్తో చేతులు కలిపాం. అయినా కూడా సూర్యకాంత్ చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తుంది. ముందు మనం ఆ విజయాన్ని కట్ చేయాలి. అది సరే గాని ఆ భారత్ ఎందుకు మనల్ని వెంటాడుతూనే ఉంది? చనిపోయిన ప్రియ ఈ భారత్ చెల్లెలు. ప్రియని చంపిన విషయం ఎలాగో తెలిసిపోయినట్టుంది. అందుకే పగబట్టిన పులిలా వెంటాడుతుంది. అయితే ఓ పని చేద్దాం. ఏంటది? కూని. కుమార్ సార్, ఆ భారత్ ప్రాణాలతో ఉంటే మనకు చాలా డేంజర్. దాన్ని వెంటనే ఫినిష్ అయ్యి. ఓకే బాస్. ఓయమా, మనమంతా ఈ చిక్కులను తప్పించుకొని కొన్నాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటే ఫారెన్ వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి. తీరా ఫ్లైట్ ఎక్కాక ఎవడన్నా హైజాక్ చేసి. మనమంతా ఫారెన్ వెళ్తున్నాం, నువ్వు నాతో వస్తున్నావు. వెళ్ళి టికెట్స్ బుక్ చేయి. అలాగే. Hey!
చెప్తాను ఇన్స్పెక్టర్ రాజాని మా బాస్ రామరెడ్డి హత్య చేశాడు. ఆ నిజం మీ చెల్లెలు తెలిసిపోయింది. అందువల్ల మా బాస్ ఆర్డర్ ప్రకారం మీ చెల్లెల్ని ఇన్స్పెక్టర్ రాజాని ఒకే కారులో ఆమెతో పేల్చేశాం. నన్ను చంపకండి. నన్ను చంపేస్తే మా బాస్ తప్పించుకునే విషయం మీకు తెలియదు. రేపు మార్నింగ్ ఫ్లైట్ లో వాళ్ళ ముగ్గురు విదేశాలకు పారిపోతున్నారు. వాళ్ళు పారిపోతే మీరు ఎలా పట్టుకోగలుగుతారు? సూర్యకాంత్, భారతిని చంపడానికి వెళ్ళిన కుమార్ ఇంకా రాలేదంటే? ఇప్పుడున్న సమస్యల్లో మన కొత్త సమస్యలు ఏవి వద్దంటే మీరు నా మాట విన్నారా? చాలే, సమస్యల్లోంచి తప్పించుకోవడానికే కొన్నాళ్ళు ఫారెన్ వెళుతున్నాం. ఎలాగూ వెళుతున్నాం, వెళ్లే ముందు శత్రువులు ఇక్కడ వదిలి వెళితే రేపు మనకే కదా ఆపద. శత్రువులా? అవును, మన రహస్యాలన్నీ తెలుసుకున్న వాళ్ళు మనకు శత్రువులే కదా. మనం ప్రియని చంపిన విషయం ఆ భారత్కి ఎప్పుడో తెలిసిపోయి మనం చంపాలని ప్లాన్ చేసింది. దాని ఇంకా ప్రాణాలతో ఉంచొచ్చా? ఉంచకూడదు. ఇంకెక్కడిది, ఈ పాటికే చచ్చిపోయి ఉంటది. డియర్ నిషా, ఈ క్యాసెట్ పూర్తిగా విను. నీ చెప్పినట్టు చెయ్యి. ప్రేమతో నీ యొక్క భారతి. నా బంగారు చెల్లెలు ప్రియను ఆ నీచుడు రామిరెడ్డి అన్యాయంగా చంపించాడు. అందుకే ఆ దుర్మార్గులు ముగ్గురిని కాల్చి చంపేశాను. నువ్వు నా గురించి ఏం బాధపడకు. నువ్వు ఈ క్యాసెట్ వినే సమయానికి నేను పోలీస్ సరెండర్ అయి ఉంటాను. నన్ను కాపాడడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఫలితం ఉండదు. నువ్వు చేసిన హత్యలు కూడా నేనే చేసినట్టు ఒప్పుకుంటాను. ఇందులో నీకు ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే నువ్వు పోలీస్ చేతికి చిక్కితే నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకే అన్ని నేరాలకి నేనే బాధ్యురాలని చెప్తాను. నువ్వు వెంటనే ఒక పని చేయి. సింగపూర్లో ఉన్న మా అంకుల్ ఇంటికి వెళ్ళిపో. అక్కడే నీకు సేఫ్టీ. నువ్వు బాధపడతావని నాకు తెలుసు. నన్ను ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నావా? వద్దమ్మా, నువ్వైనా సంతోషంగా ఉండాలని నా కోరిక. ప్రియ ఆత్మ కూడా శాంతిస్తుంది. నా మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ అక్క చెప్పినట్టు చెయ్యి. ప్లీజ్ వెళ్ళిపోమా. Hey. Baby. ఈ ఐడెంటిఫికేషన్ చెక్ చేయాలి. షర్ట్ ది. దీన్ని కోర్టుకు తీసుకురండి. ఎస్ సార్.
భారతి 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 అరే రావయ్య సూరి, ఏంటయ్యా ఎంత రాత్రి వేళ మందు కొట్టే వేళ, అందులో పోలీస్ యూనిఫామ్ లో? సూపర్ అయినా అరేబియా గుర్రం లాంటి దాన్ని కళ్ళె వేసి లాక్కొచ్చాను. ఆమె చెల్లెల్ని మన కుమార్ లేడు? ఏ కుమారు? అదే సార్, మోడలింగ్ కంపెనీ వ్యాపారం చేస్తుండేవాడు మన కుమారా? ఆ కుమార్ ఈమె చెల్లెల్ని మోసం చేశాడంట. నేను నైస్ గా మాట్లాడి మీ లైన్ లో పెట్టాలని ఇక్కడికి లాక్కొచ్చాను. కేసు గీసు అని చెప్తే కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే సార్. సుత్తి కొట్టడం గురించి నాకు చెప్తున్నావా? లోపల పంపించవా? అది నాకు తెలీదా? ఇదిగో పంపిస్తాను సార్. ఏమన్నారు? నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. అయ్యగారు ఇవాళ వరకు లీవ్ లోనే ఉన్నారు. రేపు ఉదయం డ్యూటీలో జాయిన్ అయిపోతున్నారు. ఇక మీట నువ్వు నడుచుకునే దాన్ని బట్టే ఉంటుందమ్మా. అయ్యగారు వెయిట్ చేస్తున్నారు. పోమా, పోమ్మా. నమస్కారం సార్. రామ్మా. నా పేరు భారతి. నా అసిస్టెంట్ మోడలింగ్ చేయాలని చెప్పి ఎస్కే ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్ శక్తి కుమార్ కలిసి దానికి మొత్తం అందించి పాడు చేసి వీడియో తీశారు సార్. చూడమ్ముడు, ఆ కుమారి గారికి రాజకీయ నాయకులు అండదండలు, పోలీస్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. అతనిపై కేసు వేసి నువ్వు గెలవాలంటే నువ్వు నాకేమిస్తావు? సార్, నేను మోడల్ని. మీరు అడిగినంత డబ్బు ఇవ్వగలవు. ఇది బాలేదు. ఇలా చూడమ్మా, డబ్బు కావాలంటే నా దగ్గర ఎన్నపెట్టెలో బోలెడంత ఉంది. నువ్వు మాత్రం పాపం కొత్త అనుకుంటా. సూరి, ఏంటి సార్ ఇది? చాలా మంచివాడని చెప్పారు, ఉత్త తాగుబోతులా ఉన్నాడే. ఏమ్మా, న్యాయాధిపతి తాకూడదని రూలా? ఆయన మనిషే కదమ్మా. జడ్జి గారు తాకూడదని ఏదైనా చట్టం ఉందా? ఏంటి అలా అంటున్నారు? నా మీద చేయేశాడు. చేసేది మోడలింగ్ వృత్తి. నువ్వేమన్నా చేయబడిన రోజా మొగ్గవా? ఏంటే పతివ్రతలా మాట్లాడుతున్నావు? పోవే లోపలికి. పోరా బ్రోకర్ నా కొడుకా. అరేబియా గుర్రమే.
తమాషా కాదు గానే నా ఇన్ని సంవత్సరాల సర్వీసులో ఇలాంటి నేనే గనక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే నువ్వే కమిషనర్. అయితే ఆకలి తీర్చుకో వెళ్ళు. ఈ పవిత్రమైన కోటు వేసుకున్న అర్హత నీకు లేదా? ఇక్కడి నుంచి పోరా. మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఏమన్నారో తెలుసా? ఎప్పుడు ఒక స్త్రీ అర్ధరాత్రి నడు రోడ్డులో ఒంటరిగా వెళ్లి ధైర్యంగా ఇంటికి క్షేమంగా తిరిగి రాగలదో ఆ రోజే పూర్తి స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. కానీ ఈ రోజు మన దేశ పరిస్థితి ఏమిటి? ప్రజా రక్షణ కోసం ప్రజాధనంతోనే నడుస్తున్న పోలీస్ స్టేషన్ లో ఒక ఆడది న్యాయం కోసం వెళ్తే శీలంతో తిరిగి రాలేకపోతుంది. ఇక స్త్రీలకు రక్షణ ఎక్కడుంది? ఇక్కడ నుంచున్నాడే ఈ లఫంగి నా కొడుకు. కాకి చొక్కా వేసుకుంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నాడు. వీడేం చేశాడు తెలుసా? లాకప్ లో నా షర్టు విప్పి మచ్చలు ఎక్కడున్నాయో చూపించమన్నాడు. నీకు అక్కా చెల్లెలేరా కుక్క? కొంచెం ఓర్పుతో ఉండు. చట్ట ప్రకారం నీకు న్యాయం జరుగుతుంది. దానికి నేను బాధ్యుండి. రండి కమిషనర్ గారు రండి. మీరు చెప్పే చట్టం వీళ్ళు అమ్మేసుకుని చాలా ఏళ్ళైంది. నో, చట్ట ప్రకారం వీళ్ళ మీద యాక్షన్ తీసుకు. మన దేశంలో చట్టం డబ్బుకు అమ్ముడుపోయే చుట్టం. రక్షణ నిలేమంటే ప్రజల రక్షణ కోసం, అమాయక ప్రజల భక్షణ కోసం కాదు. ఇలాంటి నీచ్ కమీన్ కుత్తేగాళ్ళున్నంత వరకు మాలాంటి వారికి న్యాయం జరగదు. ఇలాంటి నుచ్చా నా కొడుకులకి చావే సరైన శిక్ష. కమిషనర్, నీ పోలీస్ బుద్ధి చూపించావో నీకు చావు తప్పదు. గాంధీ కన్న కలలు నిజం కావాలంటే స్వాతంత్ర సమరయోధుల త్యాగంతో తెచ్చుకున్న ఈ స్వతంత్రం రాజకీయ రాబందుల స్వార్థానికి, మాఫియా గ్యాంగుల మారణ హోమానికి ఆహుతి కాకూడదు. నన్ను పోలీసులకు అప్పగిస్తే ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. ఇలాంటి పోలీసుల దగ్గర లొంగిపోవడం నాకు ఇష్టం లేదు. నా మరణం ఇలాంటి నీచులకు గుణపాఠం కావాలి.